వరుణ్ మీరు మాట్లాడే ముందు ఈ సినిమాలో కొన్ని వర్డ్స్ ఉన్నాయి, కొన్ని ప్రస్తావనలు ఉన్నాయని విన్నాము. అది ఏంటో కొంచెం చెప్తారా మాకు? కెన్ వి హ్యావ్ అనదర్ మైక్ ప్లీజ్? ఫస్ట్ వన్ ఇస్ పాబోయా. పాబోయా గురించి ఎందుకు? పాబోయా అంటే నాకు మీనింగ్ చెప్పమంటారా? ఆ మీనింగ్ అయినా చెప్పొచ్చు, అసలు ఎందుకు వాడారనైనా కూడా చెప్పొచ్చు. అంటే సినిమాలో కొంచెం పనికిరాని క్యారెక్టర్ వేసాను, అప్పుడు అమ్మాయి తిడుతుంది పాబోయే అని చెప్పి, అంటే యూజ్లెస్ అని. అవునా? అంత పని జరిగిందా? మీరు మరీ అంత యాక్టింగ్ చూసుకుందాం అయితే. మీకు మీనింగ్ తెలియకుండా కొరియన్ వర్డ్స్ నాకు ఎట్లా తెలుస్తుంది వరుణ్? మీరు వరల్డ్ మొత్తం తిరుగుతారు, మీకు తెలీదా? కొరియా తిరగలేదు ఇప్పటి వరకు, నార్త్ కొరియాకి భయపడి. తమన్ వీసేస్తాడు తమన్. డాంగ్ కుక్ అనేదో ఉందంట కదా, కుక్క. అది ఆ వర్డ్ కొరియాలో కూడా లేదు, ఎవరు లేదు, ఉత్తినే ఎవరు కల్పించారు, మీకు కల్పించి పెట్టిన వర్డ్ అది. ఓకే, వాట్ అబౌట్ నేగా దోరా వాటా? ఐఎమ్ బ్యాక్ అని మీనింగ్. నేను తిరిగి వచ్చాను అని. ఓ మీరు తిరిగి వచ్చారని. ఓ మై గాడ్, ఇంకేదో అనుకున్నాం మేము. వాట్ ఇస్ షామాన్? తెలియదు, తెలుసుకుంటాం అయితే. ఓకే, ఇప్పుడు మాట్లాడేసేయండి ఇంకా ప్లీజ్. హలో, హాయ్. అంటే ఇప్పుడు కొరియన్ కనకరాజు సినిమా చేశానని చెప్పి సుమా గారు లాగా నేను కొరియన్ మాట్లాడను, తెలుగే మాట్లాడతాను. అండ్ బట్ ఆగస్ట్ 7th థియేటర్స్లో తెలుగు ఉంటుంది, కొరియన్ ఉంటుంది. అండ్ ఆగస్ట్ 7th థియేటర్స్లో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది మా కొరియన్ కనకరాజు నుంచి. మీకు అందరూ డెఫినెట్గా ఈ సినిమాని ఎంజాయ్ చేస్తాను అనుకుంటున్నాం. అండ్ లాస్ట్ టైం ఒక విషయం చెప్పాలి, నేను ఇక్కడికి లాస్ట్ ఇలా భీమవరంకి వచ్చి SRKR కాలేజ్కి వచ్చింది 2018 నా తొలి ప్రేమ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చాను. నాకు ఈ కాలేజ్తో ఇక్కడ చదవకపోయినా మీలాగా నాకు ఒక అనుబంధం ఉంది 2 విషయాల్లో. ఒకటి, నా స్నేహితుడు నిశాంత్ వాళ్ళ నాన్నగారి కాలేజ్కి ప్రెసిడెంట్ అండ్ నాన్న సెక్రటరీ. సో వాళ్ళ ద్వారా ఇక్కడికి రావడం, ఫస్ట్ థ్యాంక్ యూ నిశాంత్, అండ్ థ్యాంక్స్ టు ద ఎంటైర్ ఫ్యాకల్టీ ఆఫ్ SRKR కాలేజ్ అండ్ టు ఆల్ ద స్టూడెంట్స్. అప్పుడు లాస్ట్ టైం వచ్చారు మీ సూపర్ సీనియర్స్ ఉండుంటారు, అండ్ ఐమ్ హ్యాపీ టు సీ యూ గైజ్ హియర్. అండ్ మళ్ళీ ఇలా రావడం, మా సినిమా ఒక 8 years తర్వాత వచ్చి కొరియన్ కనకరాజు సినిమా ఫంక్షన్ ఇలా మీ అందరి మధ్యన చేసుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అంటే జనరల్గా నేను సెంటిమెంట్లు పెద్దగా అసలు నమ్మను, బట్ ఇక్కడ వచ్చిన తర్వాత కొంచెం ఈ వైబ్రేషన్స్ చూస్తుంటే మళ్ళీ నాకు 2018 తొలి ప్రేమ ఈ సినిమాతో రిపీట్ అవుతుందని అనిపిస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ గైస్. మీ ఎనర్జీ వల్లనే ఆ ఫీలింగ్ నాకు వస్తుంది. అండ్ హోప్ టుమారో నిజంగా అది నెరవేరి మా టీం అందరికీ నాకు ఒక పెద్ద సక్సెస్ ఈ సినిమాతో రావాలని నిజంగా కోరుకుంటున్నాం. అండ్ మా టీంలో పనిచేసిన కొంతమంది గురించి మాట్లాడితే, ఫస్ట్ ముఖ్యంగా మా ప్రొడ్యూసర్స్ యూవి క్రియేషన్స్ అండ్ ఫస్ట్ ఫ్రమ్ ఎంటర్టైన్మెంట్స్ చాలా బాగా సపోర్ట్ చేసి సినిమాని ప్రొడ్యూస్ చేశారు అండ్ సపోర్ట్ చేశారు మా అందరి విజన్ని. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ మెర్లపాక్ గాంధీ ఫేస్ చూడడానికి చాలా సీరియస్గా ఉంటాడు, కానీ లోపల చాలా కామెడీ టైం ఎక్కువ ఉంటుంది. అందుకే తను కామెడీ సినిమాలు చాలా బాగా తీయగలిగాడు, ఎంటర్టైన్మెంట్ సినిమాలు. అండ్ తన ఫిల్మోగ్రఫీలో ఈ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవ్వబోతుంది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ టు గాంధీ, నన్ను ఒక కొత్త స్టైల్లో చూపించిపోతున్నాం ఈ సినిమాతో. అండ్ ఐ హోప్ యూ గెట్ అ బిగ్ హిట్ బ్రదర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ద స్టార్ ఆఫ్ ద ఈవినింగ్ తమన్కి టైంకి ఇనిషియల్స్ సర్నేమ్ మారుతూ ఉంటుంది. అంటే తమన్ అట్లాంటి టెక్నీషియన్ ఏ సినిమాకి చేసినా, ఏ హీరోకి చేసినా ది బెస్ట్ ఇవ్వాలనే ప్రయత్నం చేస్తాడు. అండ్ హీఈస్ వెరీ 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 సక్సెస్ఫుల్ ఇన్ దట్ వే. అండ్ తమన్ నేను కొలాబరేట్ చేస్తున్నాం, ఇది మా 3వసారి. బట్ ఈ సినిమా తమన్ చేసిన RR వర్క్ చూశాను. మేము సినిమా ఎంతో బాగా తీసాము, కానీ ఒక చిన్న టెన్షన్ ఉంది, సినిమా ఎలా ఉండబోతుంది అంటే. మ్యూజిక్ చాలా ఇంటిగ్రల్ పార్ట్ ప్లే చేస్తుంది సినిమాలో. అండ్ తమన్ దగ్గరికి వెళ్ళి లాస్ట్ 10 days రోజు తమన్ దగ్గర, లిటరలీ మా ఇంట్లో మా వైఫ్ దగ్గర కన్నా తమన్ దగ్గర ఎక్కువ ఉన్నాను లాస్ట్ 10 days నుంచి. అండ్ తమన్ దగ్గరికి వెళ్తున్నాను, బట్ తన సినిమాకి తను చేసిన వర్క్ నేను చూసిన తర్వాత చాలా 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 బాగా చేశాడు. అండ్ సినిమాకి నిజంగా ప్రాణం పోసాడు తమన్. అండ్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ యూ డన్ ఫర్ ద ఫిల్మ్. అండ్ మా సినిమాలో పనిచేసిన ఆర్టిస్ట్, టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరికి, మా ఆర్ట్ డైరెక్టర్కి, మా
టెక్నీషియన్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్స్. అండ్ ఈ సినిమాలో నటించిన రితికా థ్యాంక్ యూ సో మచ్. యూ బిన్ అ గ్రేట్ కోస్టా అండ్ ఐ హోప్ యువర్ సక్సెస్ స్ట్రీ కంటిన్యూస్ విత్ కొరియన్ కనకరాజు. అండ్ యుఎస్ ఇరాన్ యుద్ధం వచ్చినప్పుడు గ్యాస్ దొరకడం ఎంత కష్టమైందో మాకు ఈ సినిమాలో సత్య యాక్టర్కి డేట్లు దొరకడం కూడా అంతే కష్టమైంది. అంత క్రేజీ కమీడియన్ సత్య. అండ్ ఈ సినిమాలో కిష్టప్ప అనే క్యారెక్టర్కి నేను కథ విన్నప్పటి నుంచి ఇంకెవరిని ఊహించుకోలేకపోయాను. సత్యనే ఈ సినిమాకి కరెక్ట్ అని అనుకుని సత్యాన్ని ఈ కథ వినిపించినప్పుడు నుంచి నేను సత్య చాలా కొలాబరేటివ్గా ఈ సినిమాని ఈ పాత్రలకి జనాలు ఎంటర్టైన్ చేయాలన్న ఒకే ఒక ఇంటెన్షన్తో చాలా కష్టపడి సినిమా చేశాం. అండ్ థ్యాంక్స్ సత్య. ఇంకా మిగతా టెక్నీషియన్ అందరికీ, లిరిసిస్ట్లకి, మ్యూజిషియన్స్కి, ఇక్కడ నాకు పర్ఫామ్ చేసిన టీం, తమన్ టీం మొత్తం అందరికీ పేరు పేరున థ్యాంక్స్. అండ్ ముఖ్యంగా ఏ సభ అయినా కూడా మేము ఫస్ట్ ఇక్కడికి వచ్చిన మా మెగా ఫ్యాన్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున బిగ్ థ్యాంక్స్. అందరి సినిమాలాగే నా సినిమా కూడా ఎప్పుడు సపోర్ట్ చేస్తూ మా వెనకాల నుండి మాకు ధైర్యం ఇస్తున్న మీ అందరికీ పేరు పేరున మళ్ళీ థ్యాంక్స్. మీరు గర్వపడే సినిమా అవుతుంది అనుకుంటున్నాను కొరియన్ కనకరాజు. అండ్ మీకు మరి సినిమాని, మా మెగా ఫ్యాన్సే కాదు, సినిమాని ప్రేమించే ప్రతి ఒక్క సినిమా అభిమానికి కూడా మీరు అందరూ రేపొద్దున మీ ఫ్యామిలీస్తో వెళ్ళి ఈ సినిమాని థియేటర్లో ఎంజాయ్ చేస్తారు. అండ్ మీ ఫ్యామిలీస్తో వెళ్ళి మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ని ఇచ్చి ఒక మంచి టైం గడిపాము అని ఒక ఫీలింగ్ మీకు తెప్పించాలనే ప్రయత్నంలో ఈ సినిమాకి మేము అందరం చేసిన కష్టం. August 7th మీ ముందుకు రాబోతుంది. అండ్ లాస్ట్ ఇయర్ మేము ఓజీ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి అంటే ఏవో ఒక 2-3 సినిమాలు ఫ్యామిలీలో అలాంటివి ఆడట్లేదు. అండ్ ఓజీతో స్టార్ట్ అయింది, తర్వాత సంక్రాంతికి రఫ్ ఆడించారు. అండ్ మన పెద్దకి చరణ్ ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు మనందరికి తెలుసు. వాళ్ళ రేంజ్లో కాకపోయినా నా రేంజ్లో ఏదో ఒక చిన్నగా ఈ సక్సెస్ స్ట్రీక్ని కంటిన్యూ చేద్దామని ట్రై చేస్తాను. అండ్ అది ఎటువంటికైనా ఏం చేసినా కూడా మిమ్మల్ని మెప్పించడానికి అండ్ మాకు ఇష్టమైన జాబ్ చేస్తున్నా కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని ఎంత దూరం వెళ్తాం. దెన్ థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. అండ్ ఈ కాలేజ్ ఫ్యాకల్టీ వాళ్ళందరికీ, ఇక్కడ చాలా ఓపిక్గా కూర్చున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ గైస్. మళ్ళీ హోప్ఫుల్లీ ఐ కమ్ అండ్ మీట్ యూ ఆల్ సూన్. థ్యాంక్ యూ గర్ల్స్. థ్యాంక్ యూ సో మచ్. నాకు తమన్ డాన్స్ వేయడం ఇచ్చినాక ట్రై చేశాడు, కాలు బాగాలేదు వేయలేకపోయాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఏమన్నా ట్రై చేస్తాను వేయడానికి. థ్యాంక్ యూ.